హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి. కప్పు గోధుమ పిండితో సాయంత్రం పూట ఇలా వేడివేడిగా స్నాక్స్ చేయండి, చాలా బాగుంటాయి. ఈ బౌల్లోకి ముందుగా ఒక కప్పు వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. అలాగే ఒక అరకప్పు వరకు గోధుమ పిండి, అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నువ్వులు తీసుకోండి, బ్రౌన్ కలర్ నువ్వులండి. ఒక అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి, రుచికి సరిపోయినంత సాల్ట్ వేసి మొత్తం బాగా పిండిని మొత్తం బాగా కలపండి. ఈ విధంగా ఇందులో మన నువ్వులు వేయడం వలన చూసేదానికి బాగుంటుంది, అలాగే తినటానికి కూడా చాలా మంచి రుచిగా ఉంటుంది. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత 1 కప్పు వరకు నీళ్ళని తీసుకొని అంతా బాగా కలపండి. ఉండలు ఏమి లేకుండా పిండిని మొత్తం బాగా ఇలా కలుపుకోవాలి. ముందుగా 1 కప్పు వరకు వాటర్ పోసుకున్నాం కదా, ఉండలు ఏమి లేకుండా ఉంటే అలాగే మరో కప్పు వరకు వాటర్ పోసుకొని మొత్తం బాగా కలపండి. ఈ వీడియోలో చూపించే విధంగా కలుపుకోండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఒకవేళ మీకు నువ్వులు ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్నాక్స్ రెసిపీస్, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. చాలా ఈజీగా చూపిస్తున్నాను, తప్పకుండా అవి కూడా ఒకసారి ట్రై చేయండి. పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇలా కలిపిన తర్వాత 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఈ పెనం మీద ఆయిల్ అయిన రాయొచ్చు, లేదంటే ఆయిల్ యూజ్ చేయని వాళ్ళు ఉంటే ఇలాగా ఒక ఆనియన్ కట్ చేసి ఆనియన్ రఫ్ చేయండి. ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని ఈ విధంగా పెనం మీద వేసుకోండి. ఇలా వేసిన తర్వాత 2 నిమిషాల పాటు సన్న మంట మీదే కుక్ చేసుకోవాలన్నమాట. కొంచెం సైడ్స్ కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టుకునే పని అయితే మూత పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. 2 నిమిషాల తర్వాత చిన్నగా మరోవైపు తిప్పుకోవాలన్నమాట. ఇలా టర్న్ చేసిన తర్వాత 2 నిమిషాలు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది. టైం కానీ ఇంట్లో ఏం లేనప్పుడు ఈ విధంగా మీరు వెంటనే ఇన్స్టెంట్గా చేసుకొని తిన్నారంటే టైం కూడా మనకి బాగా సేవ్ అవుతుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. వీటిని ఒక మంచి టమోటా చట్నీతో అయినా లేదంటే టమోటా సాస్తో అయినా వేసుకొని తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి స్నాక్స్ కానీ రెసిపీలు కానీ బ్రేక్ఫాస్ట్ రెసిపీలు నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి.